ఇక ముఖ్యమంత్రి ప్రసంగం ఇదంతా మనం నిన్న చూసినాం, మళ్ళీ చదవాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు ఎంత ఉంటుంది చీర ఒకసారి ఆలోచించండి. ఈ చీరలు మన మన యొక్క భవిష్యత్తుని మార్చేస్తాయా? ఆలోచించండి దయచేసి. అబ్బా 2 చీరలు ఇచ్చిండు మా ముఖ్యమంత్రి. అంతకుముందు ఏమన్నారు? అబ్బా మా ముఖ్యమంత్రి బతుకమ్మ చీరలు ఇచ్చిండు, ఇంకోటి ఇచ్చిండు. అన్నీ ఉత్తయే ఇవన్నీ పెద్ద ప్రజలని మాయ చేయడానికి చేసే పథకాలే ఇవన్నీ. ఆ చీరలు ఎంత ఉంటాయి? 500 ఉంటుందా ఒక చీర? మ్యాక్సిమం వాళ్ళకి పడ్డ రేట్ ఎంత? 350, 400 ఏమన్నా వాళ్ళ రేటే 350, 370 ఎంత ఉన్నది. 500 వేసుకోండి, 2 చీరలు కలిపి 1000 రూపాయలు వేసుకోండి. 1000 రూపాయలతోని మీరు ఏం చేయగలుగుతారు? ఒక నెల రోజుల సమయంలో ఒకసారి చెప్పండి. మీరు ఒక 1000 రూపాయలతోని మీరు ఏం చేయగలుగుతారో చెప్పండి. అరే ప్రభుత్వం ఇస్తున్న దాన్ని ఎట్లా మీరు అట్లా మాట్లాడితే ఎట్లా? అరే ఏమి ఇస్తున్నది ప్రభుత్వం? ఏమి ఇవ్వాలా? మేనిఫెస్టోలో పెట్టిరు బెల్ట్ షాపులు తీసేస్తామని. ఆనాడు 10 ఏళ్ళుగా కేసీఆర్ బెల్ట్ షాపులను ప్రోత్సహించి మొత్తం తాగుబోతులని చేసిండు. దీన్ని కంటిన్యూ చేస్తున్నది కదా గవర్నమెంట్. మేనిఫెస్టోలో పెట్టి మేము బెల్ట్ షాపులు తీసేస్తామని. ఏది మరి? బెల్ట్ షాపులు తీసేయడం వల్ల మహిళలకి వాళ్ళ చేతిలో డబ్బులు మిగిలే అవకాశం ఉంది. ఎందుకంటే ఇష్టం వచ్చిన తాగుడు. మద్య నిషేధం అడుగుతలేరు ఎవరు, మద్య నియంత్రణ అడుగుతున్నారు. ఆ ప్రయత్నం ఎందుకు జరుగుతలేదు? దానివల్ల మహిళల చేతిలో కొంత డబ్బు నిల్వ ఉండడానికి అవకాశం ఉన్నది. అవునా కాదా? ఇక మీ 2500 మీ స్కూటీలు కథా వ్యవహారం ఇవి కూడా అమలు చేయట్లేదు. సరే అది పక్కన పెట్టండి. మేము ఓన్లీ మీరు తీసుకునే కొన్ని పాలసీ డెసిషన్స్ ద్వారా ప్రజల చేతిలో మహిళల చేతిలో డబ్బులు నిలబడే అవకాశం ఉంది, నిల్వ ఉండే అవకాశం ఉంది.